హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి పిల్లలకి. అండ్ సమ్మర్ కూడా విపరీతంగా ఉంది కదా, చాలా సివియర్ సమ్మర్స్ ఉంటాయి అంటున్నారు. సో సమ్మర్లో నేను ఎలా నా థింగ్స్ ప్లాన్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్నింగే నేను మ్యాక్సిమం వర్క్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఎండాకాలం మామూలుగా అయితే వంట కొంచెం లీజర్గా, కిచెన్లో పనులు కొంచెం లీజర్గా చేసుకుంటూ ఉంటాను. కానీ సమ్మర్లో మాత్రం మార్నింగ్ ఆ 2-3 అవర్స్ లేచిన వెంటనే నేను మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తానండి. అంటే వంటగదిలో ఒట్టి వంటే కాదు కదా, మనం పిండ్లు వేసుకోవటము, లేకపోతే స్నాక్స్కి ఏమైనా రెడీ చేసుకోవటము, జ్యూసెస్ చేయటము, బటర్ మిల్క్ చేయటము, ఇట్లాంటివన్నీ వంటగదిలో చేసే పనులే కదండి. నాకు అవన్నీ పొద్దున పూట చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. లైక్ జ్యూస్ కూడా చేసేసి మార్నింగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది మనం తాగేసరికి. అండ్ వన్ డే కూడా కాదండి, హార్డ్లీ 2-3 అవర్సే కదా టైం పట్టేది. ఫ్రెష్గానే ఉంటుంది, జ్యూస్ ఏమీ స్టేల్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో మధ్యాహ్నం మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటికప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ పీల్ చేసి చేసుకునే కంటే నాకైతే ఇది ఫీజబుల్గా అనిపిస్తుందండి. అండ్ పిండ్లు అవి కూడా నేను మార్నింగ్ వేయటానికే ప్రిఫర్ చేస్తాను. ఈవినింగ్ వేడి దిగుతూ ఉంటుందండి, వాల్స్లో నుంచి లోపలికి ఇంట్లోకి వస్తూ ఉంటుంది, లేదా పైన పోర్షన్ లేకపోతే పైన నుంచి దిగుతూ ఉంటుంది వేడి. సో ఈవినింగ్ అసలు కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే, ఎస్పెషలీ సమ్మర్లో. సో మీలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉండుంటుంది, అందుకనే చెప్తున్నాను. మార్నింగ్ పూట మ్యాక్సిమం వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం లైఫ్ ఈజీగా అవుతుంది. ఎండనైతే మనం తగ్గించలేము కదండి, అట్లాగని మన పనిని మనం ఏమీ వదిలేసుకోలేము, చేయాల్సిందే. ఎండైనా, వానైనా, చలైనా మన పని మాత్రం మనకి ఎప్పుడూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం అది. సో ఆ పనిని సార్ట్అవుట్ చేసుకొని ఫినిష్ చేసుకోవాల్సిందే. అందుకని నేనైతే మార్నింగే పిండ్లు వేసేసుకోవటం, జ్యూసెస్ చేసేసుకోవటం. ఇంకా మీరు బార్లీ వాటర్ ఇట్లాంటివి తాగుతున్నారంటే పొద్దునే బాయిలింగ్కి పెట్టేసేయండి. అండ్ కిచెన్లో నుంచి వచ్చే వేడి కూడా మీ ఇంటిని కొంచెం హీట్ చేసేస్తుంది. మీరు ఏసీస్ వేసుకున్నా, కూలర్స్ పెట్టుకున్నా కూడా ఎంతైనా కిచెన్లో నుంచి వచ్చే వేడి కొంచెం హీట్ అయితే చేస్తుంది. అందుకని మార్నింగ్ మనం ఏసీస్, కూలర్స్ ఆన్ చేసుకునే ముందే ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ ఇంకా క్లోజ్డ్ అన్నట్టు. ఆ పీక్ అవర్స్లో కొంచెం కిచెన్ని క్లోజ్ చేసేసుకొని మనం హ్యాపీగా కూర్చోవచ్చు, పని అంతా ఫినిష్ చేసేసుకొని. సో నేను కూడా ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నానండి పొద్దున్నే. అండ్ వాటర్ మెలన్ జ్యూస్ నేను మార్నింగ్ కొంచెం కాఫీ తగ్గించి జ్యూసెస్లోకి వస్తున్నాను ఇప్పుడు, కానీ ఒక్కొక్కసారి క్రేవింగ్స్ ఉంటాయండి, సో అప్పుడు మాత్రం కాఫీ తాగుతాను. అండ్ వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, మనం ఫ్యాన్ వేసుకొని వెజిటబుల్స్, ఎస్పెషలీ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మొత్తం పొట్టు లేచిపోతూ ఉంటుంది కదా, అట్లా అని ఫ్యాన్ ఆపుకోను లేము. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా స్లిట్ చేసేసి వాటర్లో పడేస్తానండి ఆనియన్స్ని. అప్పుడు కాసేపు అయినాక మనం ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు, అవి ఎగరవు, నీట్గా ఉంటుంది కిచెన్ కూడా. సో ఇక్కడ నేను ఇవాళ వంటకి చిక్కుడుకాయ కర్రీ చేసేస్తున్నానండి, వేపుడు అండ్ రసం పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అండి, చిక్కుడుకాయలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈవినింగ్ మనం టీవీ చూస్తున్నాం ఎప్పుడు అవి ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనం వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి వెజిటబుల్స్ మ్యాక్సిమం టైం కిచెన్లో స్పెండ్ చేయకుండా ఉండటానికి మనం టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ఏసీ రూమ్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఆర్ సమ్ టైమ్ మనం వెజిటేబుల్స్ అప్పుడు చాప్ చేసేసుకున్నాం అనుకోండి, కష్టపడక్కర్లేదు. అండ్ వంట కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. వెజిటేబుల్స్ కట్ చేసినాక వంట అన్నది హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ టొమాటో రసం పెట్టేస్తున్నాను. టొమాటో రసంకి సింపుల్ వే, తాలింపు వేసేసి నేను టొమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేస్తానండి. అండ్ రసం పౌడర్ లేనప్పుడు, వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, రసం పౌడర్ లేనప్పుడు ఇంట్లో
సింపుల్ థింగ్ ఏంటి అంటే కొంచెం జీరా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, ఈ 3 కలిపేసేసేయండి. అదే ఇన్స్టెంట్ రసం పౌడర్ అయిపోతుంది మనకి. బయట నుంచి నేనైతే రసం పౌడర్ కొననండి, ఇంట్లోనే చేసుకుంటాను. బద్దెన ఒక్కొక్క రోజు బద్ధకం వస్తుంది, అయిపోయింది అది నా దగ్గర రసం పౌడర్. సో ఇవాళ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ 3 కలిపేసి వేసేసుకున్నాను. టేస్ట్కి ఏమి డిఫరెన్స్ అయితే మీకు తెలియదండి, ఇది రసం పౌడర్ కాదు అన్న టేస్ట్ అయితే అసలు రానే రాదు. సో ఇవన్నీ చేసేసి బట్టలు కూడా లాండ్రీకి వేసేసాను, మెషిన్లో ఒక లోడ్ అయితే వేసేసాను. అండ్ మధ్యాహ్నం అంతా ఇంకా నేను పని ఏమీ చేయలేదండి, లిటరలీ 1-2 అవర్స్ మా అమ్మాయితో కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేశాను. ఇంకా 3:30 ఆ టైంలో కొంచెం బయటకు వచ్చి ఒక మూవీ పెట్టుకొని ఈ పైన షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కిచెన్లో వీటిల్ని ఇవాళ సెట్ చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్లీ ఈ షెల్ఫ్స్ ఏంటంటే కొంచెం ఎలివేటెడ్ ప్లేస్లో ఉంటాయి కదా, పైకి ఎక్కి వీటిల్ని క్లీన్ చేయాలి, అందుకని కొంచెం నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటాను. ఈ పైకి ఎక్కి క్లీన్ చేయటం అన్న ప్రాసెస్ ఉంది చూసారు, అదే మనకు కొంచెం లేజినెస్ ఇస్తుంది. అబ్బా పైకి ఎక్కి ఎవరు క్లీన్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది నాకు పర్సనలీ అయితే అదే ప్రాబ్లం అండి. అండ్ ఈ షెల్ఫ్స్ మీద అందుకనే డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇవాళ ఈ పని అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ ఈ పని చేస్తూ నేను ఫ్యామిలీ స్టార్ అన్న మూవీ ఒకటి పెట్టుకున్నానండి. అస్సలు నచ్చలేదండి ఆ మూవీ, నాకు అసలు కోపం వచ్చేస్తుంది అలాంటి సినిమాలు చూస్తుంటే. ఏంటండి హీరోయిన్ని కొట్టేయటం పెద్ద ఫ్యాషన్, హీరోకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా కొట్టేస్తాడు, అదొక ఫ్యాషన్, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ యంగ్స్టర్స్ అందరూ అవి చూసి ఇంకొంచెం వాయిలెంట్గా తయారవుతున్నారు అనిపిస్తుంది. అండ్ అమ్మాయిలకి ఏం నేర్పిస్తున్నావు, అమ్మ టుమారో ఇఫ్ యువర్ హస్బెండ్ హిట్స్ యూ ఇట్స్ ఓకే, లేదా నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను కట్టినా పర్లేదు, అది ప్రేమ, యూ కీప్ లవింగ్ దమ్ అని నేర్పిస్తున్నావా? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు ఉండదా అండి విమెన్కి? సారీ అండి, మీలో ఎవరైనా నేను హార్ష్గా ఇలా మాట్లాడినందుకు అఫెండ్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ, కానీ నాకు అనిపించింది అయితే నేను చెప్పానండి. లైఫ్లో ఏంటి అంటే నేను అన్ని బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ మొన్న ఎవరో అడిగారండి, మీరు పెయింటింగ్స్ ఎందుకు ఫ్రేమ్ చేయించట్లేదు, అట్లా విడిగా పెడుతున్నారు అని. ఓన్లీ వన్ రీజన్ అండి, ఫ్రేమ్ చేయిస్తే నాకు ట్రాన్స్ఫర్స్ అప్పుడు మళ్ళీ ఆ గ్లాస్ ఫైబరు బ్రేక్ అయిపోతుంది, అందుకని నేను ఇలా పెట్టుకుంటాను, పెయింటింగ్స్ ఫ్రేమ్ చేయించకుండానే పెట్టుకుంటాను. వీటితో ఏంటంటే ప్యాక్ చేయడం నాకు చాలా ఈజీగా ఉంటుందండి. బటర్ పేపర్ వేసి నేనే ప్యాక్ చేసేసుకుంటాను మా అమ్మాయి పెయింటింగ్స్ అన్నీ. సో బటర్ పేపర్లో ర్యాప్ చేసి ప్యాక్ చేసుకోవటం ఈజీ, అందుకని నేను ఫ్రేమ్ చేయించాను మోస్ట్ ఆఫ్ ద పెయింటింగ్స్. అండ్ అంతా క్లీన్ చేసేసినాక నీట్గా సెట్ చేసుకుంటున్నానండి. ఇలాంటి షెల్ఫ్స్ దగ్గర ఏమవుతుందంటే కిచెన్లో ఉంటాయి కాబట్టి కొంచెం జిడ్డులాగా పడుతుంది. ఆ జిడ్డుని మనం కొంచెం సోప్ సొల్యూషన్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా పోతుంది. అండ్ ఆల్సో నీట్గా సెట్ అయితే అయిపోయినాయండి. ప్రతి వస్తువుని తీసి వైప్ చేసుకున్నాను అండ్ ఇట్లా నీట్గా అంతా సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఆ కాపర్ వస్తువు, అది కాశ్మీర్లో సమావర్ అంటారండి. శ్రీనగర్ నుంచి తెచ్చుకున్నాను. దానిలో యాక్చువల్లీ వాళ్ళు టీ చేస్తారనమాట. దేర్ ఈస్ అ సెపరేట్ ప్రాసెస్ టు మేక్ టీ ఇన్ ఇట్. నేను మాత్రం డెకరేటివ్ పర్పస్ కోసమే అది తెప్పించుకున్నానండి. శ్రీనగర్ నుంచి వచ్చేటప్పుడు అది తెచ్చుకున్నాను. అది ఇంకా సెట్ ఆఫ్ 6 కప్స్ వస్తాయి అనమాట. అదొక సెట్ లాగా అమ్ముతారు. ఆ కప్స్ అయితే లోపల పెట్టాను, కానీ దీన్ని అయితే ఇక్కడ డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాను. డెకరేటివ్ పీస్ లాగా యూస్ చేస్తాను. సో ఇలాగైతే చాలా నీట్గా సెట్ అయిపోయిందండి ఈ షెల్ఫ్ అంతా. అండ్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీకు ఏదైనా కొంచెమైనా ఒక ఆస్పెక్ట్ అయినా నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. మీ లైక్స్ అండ్ కామెంట్స్ వల్లే మాకు చాలా మోటివేషన్ వస్తుంది వీడియోస్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ పెట్టి చెయ్యాలి అని. సో ప్లీజ్ అండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఈ పని అయిపోయినాక ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదండి, కొంచెం స్నాకింగ్ టైం అన్నది ఎక్కువ అయిపోతూ ఉంటుంది పిల్లలకి కూడా. ఇవాళ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి. మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు పొటాటోస్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఈ సైజ్ అండ్ షేప్లో కట్ చేసేసుకుంటామండి. ఇది కట్ చేసుకున్నాక హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మనం
జస్ట్ 3 to 5 మినిట్సే బాయిల్ చేస్తాం. ఎక్కువసేపు బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతాయండి పొటాటోస్. సో ఆ క్రిస్పీ బైట్ ఉండాలి దాంట్లో, కానీ లోపల కొంచెం కుక్ అవ్వాలి. అందుకని జస్ట్ 3 to 5 మినిట్స్ బాయిల్ చేస్తాం అంతే. బాయిల్ చేసి చక్కగా ఇట్లా పేపర్ మీద డ్రై చేసేసుకుంటాం. ఎక్కడ మాయిశ్చర్ లేకుండా డ్రై చేసుకుంటామండి. అండ్ దీని మీద నేను కొంచెం కార్న్ఫ్లవర్ స్ప్రింకిల్ చేసి, ఏమి మాయిశ్చర్ లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుందండి కార్న్ఫ్లవర్ మనం స్ప్రింకిల్ చేస్తే. సో ఇలా మొత్తం చేసుకొని మాయిశ్చర్ ఏది లేకుండా టిష్యూ మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది టిష్యూ మీద స్ప్రెడ్ చేసుకుంటే. అండ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తే ఆ క్రిస్పీనెస్ అన్నది వస్తుంది మన ఫ్రెంచ్ ఫ్రైస్కి. సో ఇవి ఇంకా ఫ్రై చేసేసుకొని పైనుంచి మీ ఇష్టం వచ్చినట్టు సాల్ట్, పెప్పరు లేదా మిక్స్డ్ హెర్బ్స్, ఆరిగానో ఇవన్నీ చక్కగా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. మా అమ్మాయికి అయితే చాలా సింపుల్గా ఇష్టం ఇవి. ఓన్లీ సాల్ట్ వేసుకొని తను స్ప్రింకిల్ చేసుకొని తింటుంది. అండ్ బయట నుంచి తెప్పించే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే మనం ఇంట్లో ఆయిల్ మనం యూస్ చేసి మనం చేసేవి చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. సో డెఫినెట్లీ బయట నుంచి ఆర్డర్ చేసిన దానికంటే ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా కదండి, మనం ఇంట్లో చేసుకుంటున్నాము అనేసరికి. సో ఇలాగా ఒక స్నాక్ అయితే రెడీ చేసేసాను మా అమ్మాయికి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయటం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. You all have a great day.